పైన దర్శనానికి వెళ్ళాను. ముందుగానే జనరల్గా నేను దర్శనానికి వెళ్ళినప్పుడల్లా అన్నమయ్య చేసినప్పుడు కానీ తర్వాత కానీ బిఫోర్ కానీ ఎప్పుడు దేవుణ్ణి ఏది అడిగింది లేదు. కావాల్సినవి అన్నీ ఉన్నాయి. బట్ దిస్ టైం ఈసారి వాడికి ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత తెలిసింది భాగ్యశ్రీ కూడా అదే అడిగిందట, నాకు ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని. సో ముందుగా వెంకటేశ్వర స్వామికి నా థ్యాంక్స్, నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా పెద్ద అబ్బాయి తారక్ అడిగినగానే ఆ బిగినింగ్ స్టేజ్లో ఈ సినిమాని ఒక ఇంట్రెస్ట్లో పట్టుకోవాలి, దీన్ని ఎలా అని నేను కానీ డైరెక్టర్ కానీ అఖిల్ కానీ నాగవంశీ కానీ నవీన్ ఎడిటర్ దీన్ని ఇంట్రెస్ట్ సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలి, ఎవరు బాగుంటారు అది చెప్తే ఇది చెప్పాలి, ఈ వాయిస్ ఓవర్ చెప్పాలి అనగానే అందరూ తారక్ అన్నారు. అండ్ తారక్ అని అడిగినగానే తారక్ చేశాడు ఇది. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఫర్ దిస్. జస్ట్ మేబీ 1.5 year క్రితం తాండేల్ సక్సెస్ మీట్కి వెళ్ళాము. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఇంకో సక్సెస్ మీట్. ఇద్దరు నా 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామికి థ్యాంక్ యూ. సో ఈ 2 జరిగాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఒక ఎడిటరు నాగవంశీ, ఇట్లా డైరెక్టరు రాంబాబు, బృందా మాస్టర్, ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ అఫ్కోర్స్ శివాజీ, బ్రహ్మాజీ వీళ్ళందరూ ముందు నుంచి తెలుసు నాకు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిశాను. ఈశ్వరీరావు గారిని కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉందండి వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు, ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీం వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చే సినిమా శివ, ఇలాగే చేశాము. నిండే పిల్లాడితో కూడా ఇలాగే చేశాము. అన్నమయ్య కూడా ఇలాగే చేశాము. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. ఈ సినిమాని ఎట్లయినా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలని. ఇది కనపడుతుందా వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ. అండ్ అందుకనే చాలా జెలస్గా అసూయగా ఉంది. నాకు ఈ మధ్యన ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ బిహైండ్ దిస్. టెక్నీషియన్, ప్రొడక్షన్, ఆర్ట్, హూఎవర్ ఇట్ ఇస్, అందరూ. నేను కలవని వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను. ఇద్దరు మన రాఘవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరే. బట్ సైకో ఫర్ ద ఫిల్మ్. దే ఆర్ బోత్ సో. ఒక ఫిల్మ్ని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయేవాడు. ఏంటి, నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, ఏదో సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి, ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తే బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి పుత్రుడు అలా
రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అవి కానీ, ఎంతటి చక్కటి డైలాగులు. రుణం తీర్చుకునే అవకాశం ఒకసారి వస్తుంది, రుణం తీర్చుకుంటాను అని అదొక డైలాగ్. అదొక్కటి చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడు. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు రెండు కాదు, లాస్ట్లో చివరికి మిగిలింది ధర్మరాజును ఆ కుక్కే అని. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారతం ఇన్స్టెంట్లీ. అండ్ అట్లా ఎన్నెన్నో డైలాగులు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలలో పెట్టలేకపోయాము, బిఫోర్ పెట్టాము. నేను చెప్పినవి అన్నీ చేస్తున్నాను అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ I know we had a lot of arguments, lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master గురించి చెప్పాలి. మై డియర్ బృందా మాస్టర్. నాకు బృందా మాస్టర్ బాగా తెలుసు. ఎప్పుడంటే తను డాన్స్ మాస్టర్ కాకముందు షీ వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్. ఇంతే ఉండేది, సన్నగా ఉండేది. అండ్ అప్పుడు షీ కేమ్ యాజ్ అ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి నుంచి తెలుసు ఈ అమ్మాయి, నాకు అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ చేస్తున్నాము అప్పుడు వచ్చి హగ్ చేసుకోవాలి, నేను హగ్ చేసుకోను అంది. హగ్ చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్కి థ్యాంక్ యూ బృందా మాస్టర్, మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. ఐ హ్యావ్ టు డూ సార్, హీ ఈజ్ మై సన్, హీ ఈజ్ లైక్ మై సన్, ఐ హ్యావ్ టు డూ ఫర్ యూ అండ్ అమల అని చెప్పి నాకు బృందా మాస్టర్ చేసింది. థ్యాంక్ యూ బృందా మాస్టర్. కెన్ నెవర్ 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 ఫర్గెట్ దట్. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరూ, నేను దిలీప్ని కలిశాను బట్ మిగతా వాళ్ళందరినీ కలవలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలామంది ఉన్నారు. బ్రిటో ద కెమెరామెన్, అందరికీ యు నో దిస్ ఇస్ యు నో ద డ్రిల్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్. ఆ అమ్మాయి షీ వాజ్ నిజంగా హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిలిం అండ్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనన్. అండ్ భాగ్యశ్రీ కోసము ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతి కోసం ఆ యుద్ధం చేయాలి. నేను ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పగ తీర్చుకుంటాను అనేది చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి అమ్మాయి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం. అండ్ నాకు ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. వన్ డే బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు మీకు పెద్ద హిట్ రావాలి మన అందరికీ అంటే, వస్తుందా సార్, విల్ ఇట్ కమ్, ఏం మాట్లాడుతున్నావు, ఐ యు ష్యూర్ సార్, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను 1.5 years అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి, నాకు ఒక వ్యాలిడేషన్ లేదు, ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు ఇవి చెప్తున్నారు కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు. అంటే అది నీ తప్పు కాదు, మా తప్పు, అది నీ తప్పు కాదు, అది మేము సినిమా తీసేవాళ్ళ తప్పు, నీ తప్పు కాదు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి అన్నపూర్ణలో అరేంజ్ చేయించి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూసిన తర్వాత పీస్ఫుల్గా పడుకుంటావు. ఐఎమ్ టెలింగ్ యూ, టుమారో ఈజ్ గోయింగ్ టు బీ ఎ న్యూ డే ఫర్ యూ భాగ్యశ్రీ, అండ్ ఐ కెప్ట్ మై ప్రామిస్. ఈశ్వరీరావు గారు, మీతో ఎప్పుడు పని చేయలేదండి, ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటంటే, భయపెట్టేశారు మా అందరినీ. సో లవ్లీ, సో నైస్ టు మీట్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని, అమ్మలాగా చూసుకున్నాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్, బ్రహ్మాజీ,
ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు, అది చెప్పవసరం లేదు. మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూస్తున్నారు అతన్ని. ఎస్, అఖిల్ గురించి నాగవంశీ కూడా ఫినిష్ చేస్తాను.